వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. కరీంనగర్ సిపి మత మార్పిడి చేస్తున్నట్లు తాను అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. తాను అలా అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. దాన్ని నిరూపించకుంటే అసోసియేషన్ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిపై ప్రివిలెన్స్ మోషన్ మూవ్ చేస్తానని పేర్కొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ సిపి మత మార్పిడి చేస్తున్నట్లు తాను అనలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఐపీఎస్ అసోసియేషన్ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. తాను అలా అన్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు. దాన్ని నిరూపించకుంటే అసోసియేషన్ నాయకులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే వారిపై ప్రివిలైజేషన్ మోషన్ మూవ్ చేస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నిన్న ఐపీఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఒక లెటర్ విడుదల చేసిండ్రు. ఆ లెటర్ ని నేను సోషల్ మీడియాలో చూడడం జరిగింది. ఇలా ఐపీఎస్ ఆఫీసర్ అంటే మాకు కూడా చాలా గౌరవం. కానీ ఐపీఎస్ ఆఫీసర్లే రాజ్యాంగాన్ని ప్రజల్ని కాపాడాల్సిన ఐపీఎస్ ఆఫీసర్లే నేను మాట్లాడిన మాటల్ని వక్రీకరించి రాస్తే చాలా బాధ అనిపించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా వాళ్ళు రాసిన లెటర్ లో ఏమని రాసిండ్రు? వాళ్ళు రాసిన లెటర్ లో నేను సిపి గారిని ఆయన మత మార్పిడి కరీంనగర్ జిల్లాలో చేస్తుండ్రు అని నేను అన్నా అని రాస్తున్నాను. నేను ఈ ఐపీఎస్ ఆఫీసర్ అసోసియేషన్ కి సవాల్ విసురుతా ఉన్నాను. నేను గిట్లా ఆ మాట్లాడిన వీడియో మీరు చూపిస్తే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఆ వీడియో గిట్లా మీరు చూపించకపోతే మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తా. ఎందుకంటే నన్ను మీ అందరూ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది చాలా చాలా తప్పు. నేను అట్లాంటి మాటలు అనలేదు అని కూడా తెలంగాణ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీ. తెలంగాణ ప్రజలు